స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఇంకా రావాల్సిన బిడ్డలు త్వరగా తీసుకొని రండి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి అయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అవసరమవుతున్న సందేశం ప్రభా మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. వినగల చెవి గ్రహించే హృదయం మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, కూడిక ఆది నుండి అంతవరకు మీరే అధ్యక్షులుగా నడిపించి మహిమను పొందమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. परमेश्वर धन्यवाद देना चाहते सुंदर समय के ఈ చక్కని సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. आप बैठने पर यू मे बी सीटेड. కూర్చుందాం. थोड़ी देर परमेश्वर के वचन से हम मनन करेंगे. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. उसके बाद मैं आपके लिए प्रार्थना करना ఆ चाहूँगा. తర్వాత నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. पगला यूहन्ना का पुस्तक अध्याय 3 उसका वचन 8. 3 అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3:8. Chapter 3 verse number 8. 3:8. మొదటి యోహాను పత్రిక 3 అధ్యాయం 8వ వచనం. అంతవరకే. అపవాది మొదటి నుంచి పాపం చేయుచున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా. చాలు చాలు. ಇನ್ನೊಂದು ಸಾರಿ ಅಪವಾದಿ ಕಾರ್ಯ ಲಯ ಮಾಡುವುದಕ್ಕೆ ಅದು ಸಂಕಲ್ಪ ಪಾಠ. ಕರೆಕ್ಟ್. ಇನ್ನೊಂದು ಸಾರಿ ಓದ್ರಿ. 8. అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు కనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఆమేన్ 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 ఆమేన్. చెప్పండి గట్టిగా, నోరు తెరిచి ఆమేన్ అనండి. परमेश्वर की वचन बताती है कि शैतान की काम को नाश करने के लिए परमेश्वर के पुत्र यीशु मसीह प्रकट हुआ. బైబిల్లో రాయబడినది ఏంటంటే సైతాను క్రియలను లయపరచుటకే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యారు. आमेन ఆమేన్. जगह पर भी परमेश्वर के काम होते हैं, उसको बिगाड़ने के लिए शैतान कोशिश करते हैं. ఎక్కడైతే దేవుని కార్యం జరుగుతుందో ఆ కార్యాలు చెడగొట్టడానికి సైతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. अब पूरा ध्यान से मेरी और सुनने पाए. జాగ్రత్తగా వినండి. जगह कहीं पर भी परमेश्वर का काम होता है, ఎక్కడైతే దేవుని యొక్క పని జరుగుతూ ఉంటుందో परमेश्वर बनाने वाला है, దేవుడు నిర్మించేవాడు, परमेश्वर सही करने वाला है, దేవుడు సరి అయిన దాన్ని సరిచేసేవాడు, परमेश्वर अच्छा करने वाला है, దేవుడు మంచి చేసేవాడు, परमेश्वर अपने संतानों को आशीष देने वाला. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదించేవాడు. पर मुझे और आपको बहुत साफ पता होना चाहिए. అయితే మనం అందరికి కూడా తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే आप लोग पूरा मेरे और यदि आप लोग इधर जमा हो जाए, అందరికి बगा से भी यहाँ जमा हो जाए. అందరు ఇసిరేసినట్టున్నారు, కొంచెం ఇటు సర్దుకోండి. కొంచెం ఎదురుగా అందుబాటులోకి రండి. అమ్మ ఇసిరేసినట్టున్నారు, కొంచెం ఇటు జరగండి. ఈ ఖాళీ స్థలంలోకి ఇటు జరగండి. సర్దుకోండి. ఎదురుగా ఉంటే చూస్తూ జాగ్రత్తగా వినటానికి బాగుంటుంది. ఎడమెడంగా దూరంగా కూర్చుంటే వింటున్నారో వింటలేదో. बेटा और దగ్గరలోకి రండి, కొంచెం సర్దుకొని కూర్చోండి. बस इधर हो जाओ, इस साइड में. తిరుపతి ఫ్యాన్ అయ్యా. कम ऑन गेट अप. ये खंबा के इस पास आ जाओ. దగ్గరికి రండి.
మీరు కూడా కొంచెం ఇటు సర్దుకోండి మా, సర్దుకోండి. ये गैप रहने दो. ओके, సర్దుకోండి. ये कंपा के उस साइड वाले उड़ो. ఆ స్తంభం అవతల వాళ్ళంతా లేచి ఇటు రండి. आ जाओ. అందరు ఇటు రండి, ఇటు రండి. ఆ స్తంభం అవతల వాళ్ళ మొత్తం ఇటు లేచి ఇటు రండి. आप सुनिए, ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ये इलेक्ट्रिशियन है. ओके, एक पॉजिटिव एक नेगेटिव होता कि नहीं होता है इलेक्ट्रिसिटी में? पॉजिटिव और नेगेटिव होता कि नहीं होता है? ప్లస్ మైనస్ రెండు. पॉजिटिव नेगेटिव होता कि नहीं होता है ना? पॉजिटिव नेगेटिव मिलने से काम होता कि नहीं होता है? ఒకటి ప్లస్ రెండు మైనస్, రెండు వైర్లు కలిస్తేనే కరెంటు వస్తుంది. కరెక్టేనా? చెప్పరు. उसके बाद आप एक एर्थिंग डालते हैं कि जमीन ఆ पे, తర్వాత భూమిలో ఎర్త తీగ यानी कि इसमें आपस में टकरा कर आग ना पकड़े. మధ్యలో ఎక్కడైనా టచ్ అయ్యి షాక్ కొట్టకుండా. मैं आपको समझाने के लिए మీకు అర్థమయ్యే దానికోసం ఒక ఉదాహరణ చెప్పా. परमेश्वर का भी सामर्थ्य है, शैतान का भी सामर्थ्य है. దేవునికి శక్తి ఉన్నది, సైతానికి కూడా కొంత శక్తి ఉంది. उत्पत्ति से जब पढ़कर देखिए, ఆది కాండం నుండి చదివినట్టయితే परमेश्वर के कामों को बिगाड़ना शैतान के काम होता है. దేవుని యొక్క పనిని నష్టపరచటం సైతాను పని. परमेश्वर परिवारों को जोड़ता है. దేవుని ఇంటి వారిని విడిచిపెట్టి, परिवारों को जोड़ता है. దేవుని ఇంటి వారిని వదిలిపెట్టి शैतान उसको तोड़ने की कोशिश करता है. వారిని విడదీయటానికి ప్రయత్నం చేస్తుంటది. कैसे तोड़ेंगे? ఏ రీతంగా విడగొడుతుంది? पति पत्नी की आपस में मिसअंडरस्टैंडिंग डालेगा. భార్య భర్త మధ్య అపార్థం తెచ్చి అనుమానం తెచ్చి పెడుతుంది. पति पत्नी के मध्य में संशय डाउट डालेगा. అనుమానం, సందేహం భార్య భర్త మధ్యలో అనుమానం తెచ్చి పెడుతుంది. पति पत्नी की बीच में तनाव डालेगा. ఈ భార్య భర్త మధ్యలో ఏదో ఒక అనుమానం తీసుకొచ్చి పెడుతుంది. कभी पति कुछ बोलेगा तो पत्नी को अच्छा नहीं लगेगा, कभी पत्नी कुछ बोलेगा तो पति को अच्छा नहीं लगेगा. కొన్నిసార్లు భర్త ఒక మాట చెబితే భార్యకి అది నచ్చదు, కొన్నిసార్లు భార్య చెప్పిన మాట భర్తకేమో ఇష్టం ఉండదు. फिर झगड़ा होते हैं. అందుకనే అక్కడక్కడ గొడవలు అవుతుంటాయి. प्रेज द लॉर्ड, హల్లెలూయా, प्रेज द लॉर्ड. హల్లెలూయా. होता कि नहीं होता है? నేను చెప్పింది మీకు అర్థం అవుతుందా? सच बोलना, सच बोलना. होता कि నిజమే नहीं होता చెబుతున్నానా లేదా? నిజమే చెబుతున్నానా అంటున్నారు అయ్య గారు. కరెక్టేనా? कलीसिया में अन्य भाषा बोलेंगे, సంఘంలో అన్ని భాషలు మాట్లాడతారు. आप मुंह से स्तुति करोगे, నోరు తెరిచి దేవుని స్తుతిస్తారు. ऐशय्या स्तोत्रम स्तोत्रम बोलोगे. యేసయ్యా స్తోత్రం స్తోత్రం అంటారు. घर में ఇంటిలో जब झगड़ा होता है ఎప్పుడైతే తగాద వచ్చుద్దో आप दूसरा भाषा बोलते हैं. అప్పుడు వేరొక భాష మాట్లాడతారు, కొత్త భాష మాట్లాడతారు. ఏమా మీ ఆయన వాళ్ళు మాట్లాడరా? కనీసం మీరన్నా మాట్లాడతారా? कुछ लोग ऐसे पवित्र लोग बैठा के एंजल से भी पवित्र है. కొంతమంది కూర్చుంటారు, దేవదూతల కంటే కూడా పవిత్రులైన వాళ్ళు అయ్యి కూర్చుంటారు. ओ पास्टर है क्या बोल रहा, हम लोग ऐसे नहीं बोलता है. ఏంది పాస్టర్ గారు మీరు అట్ట చెబుతారు? మేము అట్ట తిట్టే వాళ్ళం కాదు, బండబూతులు మాకు రావు. कभी कभी అప్పుడప్పుడు हम जब घर विजिट करने जाते हैं, మేము ఇంటికి పరిచర్య చేస్తానికి వెళ్ళినప్పుడు फोन करके नहीं जाता. ఫోన్ చేయకుండా వెళ్ళిపోతాం. फोन करके नहीं जाने से पता चलेगा ఆ ఇంటి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పకుండానే ఇంట్లోకి వెళ్ళామంటే అప్పుడు తెలుస్తుంది उस घर में क्या होता है. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థమైపోద్ది. दरवाजा खटखटाओ, తలుపు టకటక కొడితే दरवाजा खोलेगा, देखेगा पास्टर है, తలుపు తీసి చూస్తే పాస్టర్ గారు. टक दरवाजा बंद करके बोलेगा पास्टर वेट वेट वेट. పాస్టర్ గారు కొద్దిగా ఆగండి అని తలుపు వేస్తారు. ఎందుకని? हम कहते हैं शुरुआत में जब शादी का दिन में शादी होता है, शुरुआत में పెళ్ళైన కొత్తలో
एक दूसरे को चुप चुप के बात करता है। వాళ్ళు ఒకరి చెవులు ఒకరు గురుక్కుంటూ ఏందేందో మాట్లాడుకుంటారు, గుసగుస చెప్పుకుంటారు. कुछ दिन बीतने के बाद కొద్ది రోజుల తర్వాత घर के अंदर ही आवाज सुनते हैं, ఆ ఇంట్లో వరకే సౌండ్ వస్తుంటది. और कुछ दिन बीतने के बाद కొద్ది రోజులు గడిచిన తర్వాత पड़ोसी को सुनने लग जाता है। ఇంటి వెనకింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా వినపడుద్ది వీళ్ళు తిట్టుకునే తిట్లన్నీ. అర్థమవుతుందా? आमेन। అవునా కాదయ్యా? హల్లెలూయా. చెప్పరండి. हालेलुया। ఇంట్లో అరుచుకునే సంగతి పక్క బజార్ దాకా కూడా వెళ్ళిపోద్ది, వినపడుతుంది. వాళ్ళు కూడా ఏంది ఏంది అని వాళ్ళు కూడా వస్తారు. हालेलुया, हालेलुया। कलीसिया में पवित्र आत्मा में कूदते हैं। ఇప్పుడు సంఘంలో చూస్తే వీళ్ళు పరిశుద్ధాత్మతో నిండి ఎగురుతారు, గంతులేస్తారు, ఊగుతా ఉంటారు. घर में दुष्टात्मा कूदता है। ఇంట్లోకి వెళ్ళినాక చూస్తే దెయ్యం బట్టి ఎగురుతుంటారు. తంతాను, పొడుతాను, కొడతాను, చంపేస్తానని. ఆడేమో దెయ్యం బట్టి ఎగురుతారు, చర్చిలోనేమో దేవుడు ఆత్మ వచ్చినట్టు ఎగురుతారు. ఏమనుకోవాలి వీళ్ళని? कोप, क्रोध, गुस्सा, मुखा मारना, गाली गलौज देना। అబ్బో, ఇంట్లోకి దెయ్యం పట్టినప్పుడు వాళ్ళ అవతారం చూడాలా? కోపము, ద్వేషము, కోపము, కొడతాను, తంతాను, పొడుతానని. అబ్బో, అప్పుడు చూడాలా వాళ్ళ అవతారం. काफी लोग मेरे और नहीं देख रखा को। ఎంత బెదర్లందరూ నా కలి తీక్షణంగా చూస్తున్నారు. ये पास्टर को कैसे पता कि किसी को देखे पास्टर మా ఇంటికి ఎప్పుడు రాలేదు. ఈ పాస్టర్ గారికి ఎట్లా తెలిసింది ఈ సంగతులన్నీ చెబుతున్నాడు? देखो सच बोलो, నిజం చెప్పండి, होता कि नहीं होता है? అట్లా జరుగుతుందా లేదా? చెప్పరేంటమ్మా, జరుగుతాయా లేదా? अभी उसको मैं समझाना चाहता क्यों होता है। వాళ్ళకి కొంచెం అర్థమవుతాడు చెప్పాలి. इसके पीछे शैतान काम कर रहा है। ఈ గొడవలు, తగదాలు, వీటి వెనకాల సైతాను ఆత్మ ఉంటుంది. समझ में आ रहा है ना? అర్థమవుతుందమ్మా? मैं नहीं, అయ్యా, देखो, evil spirit can possess or can influence. ఆ వ్యక్తిలోనికి దురాత్మ వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం బయటికి కనపడుతుంది. Two things pastor I told, రెండు విషయాలు చెప్పా. can possess यानी कि उनके अंदर बैठ सकता है। లోపలికి రావచ్చు. क्लियर क्लियर? అర్థమైంది కదా? दूसरा है उनकी चिंताओं में इन्फ्लुएंस डाल सकता है। కొన్నిసార్లు ఆలోచనలో ఈ దురాత్మ అనేది దాని ప్రభావాన్ని చూపిస్తుంది. देखो, ये क्लास में बड़ी बड़ी सभाओं में लेता हूं जो आज आपको ले रहा हूं। మహాసభల్లో మాట్లాడతాను, ఆ సంగతి ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. और बहुत प्रार्थना के बाद एक क्लास लेता हूं, मैं ऐसे भी नहीं लेता हूं। బైబిల్ కాలేజీలో అవి बाइबल कॉलेज नहीं, बहुत प्रार्थना के बाद, बहुत प्रार्थना के చాలా समय। సార్లు ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ విషయం చెప్తారు. हालेलुया। హల్లెలూయా. ये जो क्लास है मैं आज समाप्त नहीं करूंगा। ఈ రోజు పెందలాడి ముగిస్తా. जरूर एक बड़ा मीटिंग रखने पाए, 2 दिवस का संडे नहीं रखना। कस ब्रेकिंग मैं और टीम को लेकर आऊंगा, पास के साथ रहूंगा, कस ब्रेक करके जाऊंगा कि ओके ना, बड़ा मीटिंग, పెద్ద మహాసభ పెడదాం ఈసారి. कस ब्रेकिंग, शाप को तोड़ना, శాపాలన్నీ కొట్టివేసే ప్రార్థన చేద్దాం ఈసారి. పెద్ద మహాసభ పెడదాం. 2 बहन मेरे पास आया आज शाम को, है हम पर वो 2 बहन, 2 बहन आया मेरे पास शाम को, जिनका घर में 6 मृत्यु हुआ बोला। ఇద్దరు సిస్టర్స్ వచ్చారు నా దగ్గరికి. वो बैठा, अब आ जाओ बहन। यू అమ్మ సిస్టర్ గారు, రవణమ్మ గారు, हम इब्बरू बनी जल्दी। अब देख इनका घर में क्या हुआ बताता हूँ। आप लोग जानते होंगे ना, आप लोग सब जानते हैं? नहीं, सब कुछ जानते नहीं, सब जानते नहीं। अब भी आ जाओ। एक मिनट में बताना चाहता हूँ। उधर उधर मोड़ लो सक। అటు తిరుగు అమ్మ, అటు తిరుగు రవణమ్మ, అటు తిరుగు కదా. कितना पति है, कितना भाई है? 8 6 सात 7 भाई है इनका घर में, 7 भाई यहाँ है। सात में से एक और एक है. छोटा भैया भी आ गया काम पर है।
वही चाहिए। कितना प्रदेश आप लोग कितना प्रदेश है? మీరు ఎంతమంది అన్నదమ్ములు అడుగుతున్నారు? इनको बोलो कि कैसे कैसे मर आ गए, ఎలా జరిగినాయి? कितना प्रदेश मर गए आ गए? మైకి తీసుకో. మీరు మొత్తం ఎంతమంది అన్నదమ్ములు, ఎలా జరిగింది ఈ మరణాలు, ఎలా జరిగినాయి? మేము 7 అన్నదమ్ములమే, 3 అక్క చెల్లెళ్ళు. కొంచెం దగ్గర పెట్టుకో. మా పెద్దన్నయ్య ఫస్ట్ కిడ్నీ ప్రాబ్లం అయ్యి చనిపోయాడు. నెల తిరిగే ముందే 2 అన్నయ్య చనిపోయాడు. ఇద్దరు చనిపోయిన 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చారు. 3 అన్నయ్య 2 అన్నయ్య మళ్ళీ ఎలా చనిపోయాడు? 3 అన్నయ్య చనిపోయాడు. 2 అన్నయ్య ఎలా చనిపోయాడు? 2 అన్నయ్య హార్ట్ ప్రాబ్లం అని పని చేస్తానే చనిపోయాడు. పరంజామి నుంచి పడి वो भी भाई है? ఈయన 6 ఆయన. आप 6th वन है? 6. వందనాలు వందనాలు వందనాలు. అందరికీ వందనాలు. మాది ఇలపావులూరు గ్రామం, చేమకుర్తి మండలం. వెల్లంపల్లి నుంచి తాళ్ళూరు పోయే మార్గంలో దొడ్డవరం తర్వాత మా ఊరు. మేము మొత్తం 7 అన్నదమ్ములమి. నేను 6వ వాడిని, మా తమ్ముడు 7వ వాడు. యాక్చువల్లీ మేము విగ్రహారాధికులమి. విగ్రహారాధికుల నుంచి మేము దేవుని సన్నిధికి వచ్చి నమ్ముకున్నాము. అయితే మా అన్నయ్య కూడా అసిస్టెంట్ పాస్టర్గా పనిచేసేది. మా పెద్దన్నయ్య అసిస్టెంట్గా పాస్టర్గా పనిచేస్తున్న తర్వాత 2016లో అన్నయ్య డయాలసిస్ జరుగుతా పెద్దన్నయ్య చనిపోయాడు, ప్రభునందు నిద్రించాడు. ఆ తర్వాత ఒక నెలకి 2017 జనవరి 26 అద్దంకిలోనే మన వెంకటరమణ మార్బుల్స్ దగ్గర, కళామందిర్ దగ్గర రోడ్డు దాటుతూ మధ్యలోనే సడన్గా పడి అన్నయ్య వెంకటరమణ మార్బుల్స్ యువతలో ఒక చిన్న హాస్పిటల్ ఉంటుంది. హాస్పిటల్కి రోడ్డు మీద నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే చనిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ 2 ఇయర్స్కి మా 3వ అన్నయ్య మామూలుగా ఆయనకి డయాలసిస్ అయితే అన్నయ్య చనిపోయాడు. ఆ తర్వాత 3వ అన్నయ్యని తీసుకెళ్తూ నాకంటే పెద్ద ఆయన 5వ అన్నయ్య మేమిద్దరం చెరువు పక్క పట్టుకొని ఉన్నాము. ఇక్కడి నుంచి ఒక 100 మీటర్ల ముందుకెళ్ళాము. 100 మీటర్ల ముందుకు వెళ్ళిన తర్వాత అతన్ని తీసుకెళ్తూనే సడన్గా ముందుకు పడి 5వ అన్నయ్య కూడా అదే రోజు ఉదయం 3వ అన్నయ్య, సాయంత్రం 5వ అన్నయ్య జరిగిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 మంత్స్కి మొన్న ఫిబ్రవరి 16వ తారీఖు 4వ అన్నయ్య చనిపోయాడు. ఈ రీతిగా మా కుటుంబంలో 5 పోగొట్టుకున్నాం, తోడబుట్టిన వాళ్ళని. ఈ రీతిగా దేవుని సన్నిధికి ఇలా వయసు. अब ये 2 बच्चे हैं, 2 आपको संतान है? आपको है, इनको है, मेरे को है. वो 5 को नहीं था, वो 5 को संतान भी नहीं की है, 5 को संतान भी नहीं की है. आप हिंदी समझदार. పిల్లలకి 5కి పిల్లలు లేరు, बेटी के వీళ్ళిద్దరికి మాత్రం పిల్లలు ఉన్నారు. ये बड़ी भाभी है आपका, भाई का वो बड़ी भाभी. ఇంటిలో 7 పెద్దన్నయ్య భార్య, 3వ అన్నయ్య భార్య ఆమె. देखो इन लोगों के घर में 5 मृत्यु हुआ, 5 भाइयों का. ఈ కుటుంబంలో 5 మరణాలు జరిగాయి. 5 పిల్లలు లేరు, 5 को भी संतान है. 5 కూడా సంతానమే లేరు. उसमें हार्ट अटैक और किडनी का प्रॉब्लम हो गया 5 में. ఈ ఇళ్లలో ఎక్కువ మంది కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ అటాక్ అలాగా అకస్మాత్తుగా పడిపోయి చనిపోవటం అట్లా జరిగినాయి. नॉर्मल मृत्यु नहीं हुई, అది నార్మల్గా చనిపోలా. నిండు వృద్ధాప్యం వచ్చి మాత్రం ఎవరు చనిపోవాలా. इसको कहते हैं श्राप. దీన్ని మనం అంటాం శాపము. इसी प्रकार के श्राप का लक्षण कई घरों में. थैंक यू. मैं आप लोगों के लिए अभी आप में से किसको बोला छाती का दर्द है? ఎవరికి ఎవరికి మీ ఇంట్లో ఎవరికి చెస్ట్ నొప్పిగా ఉంటుందంట, గుండె కాడ. यीशु के नाम से उस श्राप का बंधन टूटकर चकनाचूर होने पर
मैं इसी समय आज्ञा देता हूं कि उस मृत्यु की ताकत को आज के बाद इस घर में कोई काम नहीं है, कोई अधिकार नहीं है। यीशु नासरी का नाम से, यीशु मसीह का नाम से इस दोनों भाइयों को, इनके परिवारों को, इनके संतानों को, पूरे परिवार को मैं यीशु के नाम से रक्त से बाड़ा बांध देता गया। आमेन। और टोना जादू श्राप की शब्दों को मैं यीशु के नाम से तोड़ते गए, यीशु आमेन। मसीह के नाम से ही। ఆమేన్। अब बैठने पाए, अब बैठने पाए। కూర్చోండి అయ్యా। देखिए, थोड़ी सी आज मैं क्लास लूंगा, ज्यादा थोड़ी सी बातें बता दूंगा। కొన్ని విషయాలే ఈ రాత్రి నేను మీతో పంచుకుంటాను। ప్రార్థన చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరికి చేస్తానని మాట ఇచ్చా కాబట్టి అందరికీ చేయాలి, టైం పట్టుద్ది, అందుకని వాక్యం కొద్దిగానే చెప్తా। इसी वर्ष समय मिलेगा तो इसी वर्ष या जनवरी फरवरी में 2 days संडे सैटरडे संडे नहीं होगा, पहले से प्लानिंग बनाना, खेती काम सब छोड़ देना। 2 दिन रात्रि भी नहीं, 2 दिन मैं आपके लिए कस ब्रेकिंग करूंगा। శాపాన్ని తెంపివేసే ప్రార్థన జరుగుద్ది। మీరు చెవిలో మొక్కేసుకోండి, కలుపు తీసుకోండి, ఆ సమయంలో కొంచెం తీరిక చేసుకుని నేను వస్తాను। ప్రతి ఇంటి మీద, ప్రతి వ్యక్తి మీద ఉన్నటువంటి ప్రతి విధమైన శాపాన్ని తెంచివేసే ప్రార్థన ఒక 2 రోజులు మీకోసం ప్రార్థన చేస్తానికి నేను మళ్ళా వస్తాను అంటున్నారు అయ్య గారు। सांप कहां से आता है, कैसे आगे वो जानना जरूरी है प्रभु के वचन से। వాక్యం ద్వారా శాపం ఎలా వస్తుంది, ఎక్కడి నుండి శాపం వస్తుంది, మనం వాక్యంలో నుంచి తెలుసుకుందాం। अब एक एग्जाम्पल, ये आपका ఒక बेटी है? ఉదాహరణ, ये आपका बेटी है क्या? నీ కూతురేనా? पिताजी कहाँ है? इनका बाप आया है? వాళ్ళ నాన్నగారు వచ్చారా? नहीं। దమ్మా एक एग्जाम्पल, ఒక ఉదాహరణ కోసం आपकी अंडरस्टैंडिंग का लेवल में आपको समझाना चाहता हूँ। మీకు అర్థమయ్యే భాషలో నేను మీకు చెప్తాను। यदि समझ लो, ये इनका बेटी है ఈ అమ్మాయి ఆ అమ్మాయి కూతురు, और माँ बाप को संतानों पर अधिकार है। ఈ తల్లి తండ్రికి వాళ్ళ పిల్లల మీద అధికారం ఉంటుంది। ठीक है, అవునా? అవునా కాదా? वचन बता दूं, कौन पढ़ेंगे वचन? వాక్యం ఎవరు చదువుతారు? नीति वचन 18-21, प्रोवर्ब्स 18 అధ్యాయము नीति वचन సామెతల గ్రంథం 18 అధ్యాయం 18-21, 21 వచనం। 18-21। 18-21 సామెతల గ్రంథం 18-21 వచనం। 18-21, कोई पढ़ो जल्दी। త్వరగా చదవండి ఎవరు ఒకరు। हाँ, उसी बहन को माइक दे दो, जल्दी पढ़ेंगे। మైక్ ఇస్తే కొంచెం पढ़ो clear बेटा, గా- ये पढ़ो। జీవ మరణములు నాలుక వశము, జీవ మరణము నాలుక వశము, దాని యందు ప్రీతి పడువాడు దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు, దాని ఫలము తిందురు। భార్య దొరికిన వానికి చాలు చాలు। जीवन और मृत्यु किसकी वश में है? జీవము మరణము ఎవరి వశంలో ఉన్నాయంట? हेलो, జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయి? मेरे ध्यान दो, अभी ध्यान పక్కలతో दो। చెప్పండి। నీ నాలుక జాగ్రత్త। సావటం బ్రతకటం నీ నాలుక చేతిలో ఉంది। समझ लो, అర్థమైంది కదా? ये इनका बेटी है ना। ఏమ కుమార్తెమే, माँ बाप को अधिकार है बच्चों पर, అమ్మ నాన్నకు పిల్లల మీద అధికారం ఉంటుంది। पति को पत्नी पर अधिकार है। భర్తకి తన భార్య మీద అధికారం ఉంటుంది। बाइबल वैसे बताती है। బైబిల్ ఆ రీతిగా చెబుతుంది। एक कलीसिया की पिता मानता है पास्टर को, సంఘానికి పాస్టర్ గారు తండ్రితో సమానం। तो कलीसिया की पिता को आत्मिक संतानों पर अधिकार है। ఆత్మీయంగా సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని మీద కాపరికి అధికారం ఉంటుంది। समझ में आ रहा कि नहीं समझ में आ रहा? అర్థమవుతుందా? अभी ये बहन इसको कहते रहेगी, तू बेकार है, तू कोई काम का नहीं है, तू कभी अच्छा नहीं होगा, तेरा जीवन कभी अच्छा नहीं होगा, तू मूर्ख है। ఒకవేళ అధికారం ఉంది కానీ నీ అమ్మ నువ్వు మూర్ఖురాలివి, నువ్వు దేనికి పనికిరావు,
నీకు ఏమి చేత కాదు, నీకు ఏమి తెలియదు అని తిడతా ఉందనుకో. क्या रिलीज कर रहा है ये, क्या रिलीज कर అట్లా తిడుతుందంటే ఏమి విడుదల చేస్తుంది, ఏం విత్తనాలు వేస్తుందామా? అమ్మా చెప్పరేంటమ్మా, అర్థం కావట్లేదా? ఆమె కూతురుని పట్టుకొని మూర్ఖురాలివి, నీకు ఏమీ తెలియదు, తిక్కల దానివి, అరవదానివి అని తిడుతుందనుకో. ఆమె ఏం విత్తనాలు వేస్తుంది? एक श्राप శాపాన్ని విత్తనంగా నాడుతుంది. అర్థమవుతుందయ్యా? శాప విత్తనాలు నాడుతుంది ఆ బిడ్డ మీద. काफी बच्चों को लोग बोलते तू गधा है. చాలామంది తల్లులు తండ్రులు పిల్లల్ని పిలిచేది అనేది ఏంటంటే కోపం వచ్చి నువ్వు గాడిదవిరా. वो गधा है क्या? అమ్మ నువ్వు గాడిదవా? చెప్పవేంది గాడిదవా? बाप यदि बेटे को बोलते तू गधा है तो बाप पगले गधा होना चाहिए. ఇప్పుడు నానేమో మనిషి అయితే కూతురు గాడిద అయిద్దా? ఆయన పెద్ద గాడిద అయితే కదా ఏమో చిన్న గాడిద అయ్యేది, అవునా కాదా? అరే గాడిద అని కొడుకుని పట్టుకుని కూతురు పట్టుకుని తల్లిలో తండ్రి తిడుతున్నారంటే ఏమని అర్థం? हम गुस्सा में क्या क्या बोलते हैं हमको खुद को नहीं पता. కోపం వచ్చినప్పుడు బెదర్లు సిస్టర్లు తల్లులు తండ్రులు ఏం తిడతారో ఏమని అంటారో వాళ్ళకే తెలియదు. और हमको ये भी पता है कि हमारा मुंह से निकलने वाला शब्द को पकड़कर शैतान कैसे काम करते हैं. మీ నోటి నుండి వచ్చేటువంటి మాటలు ఉన్నాయే, ఆ మాట పట్టుకుని సైతాను వాళ్ళ జీవితంలో పని చేస్తాయి. అర్థమవుతుందండి? అమ్మ బుర్రకెక్కుతుందా, పైకి పోతుందా గాల్లో? हेलो, समझ में आ रहा है आपको? అయ్యా అర్థమవుతుందా? అయ్యగారు ఏం చెప్తుంది అర్థమవుతుంది కదా? మీ నోటి నుండి వచ్చే మాట పట్టుకుని సైతాను మీ పిల్లల మీద ఆ శాపాన్ని తెచ్చి పెడతాయి. माँ बोलेगी इस बेटी को तेरा घर नहीं बनेगा, तुझे अच्छा जिंदगी नहीं होगा, तू हमेशा ऐसे ये 10 बार रिलीज करेगा. वो इसके जीवन के अंदर रिलीज कर दिया आपने, ఈ श्राप रिलीज कर दिया. ఈ తల్లి తన కూతుర్ని పట్టుకుని నీ జీవితం ఎంతేను, నువ్వు ఎప్పుడు బాగుపడవు, నువ్వు దేనికి పనికిరావు అని నోటితోటి అట్టాటి మాటలు 10 మాటలు పలికింది అనుకో. ఆ మాటలు పట్టుకొని సైతాను వచ్చి కూర్చుంటుంది ఈ పిల్ల మీద. ఆ శాపం ఇత్తనమై మొక్కై చెట్టై ఆ శాపం ఫలించటం, ఫలాలు శాపపు ఫలం ఆ పిల్ల అనుభవించటం జరుగుతుంది. अब इस बात को जानकर जब तक ये माता पिता इस बेटी को शब्दों को कैंसिल करके प्रार्थना करने के बावजूद हम जैसे पासवान लोग प्रार्थना करेंगे तभी इस बेटी का जीवन आशीष बन जाएंगे. ఎప్పుడైతే ఆమె నోటితో పలికిన జారి పలికిన లేక కోపంలో ఆవేశంలో పలికిన శాప వచనాలను అనుసరించి దయ్యం వచ్చి కూర్చుని బిడ్డను శాపగ్రస్తంగా మారుస్తున్నప్పుడు దైవజనులుగా ఆత్మీయ తండ్రులుగా మేం చేయాల్సింది ఏంటంటే ఈ బిడ్డ మీద ఉన్న శాపాన్ని యేసునామములో కొట్టివేస్తున్నాం, యేసునామములో తొలగిస్తున్నామని ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆ శాపం కొట్టివేయబడుద్ది. हालेलुया. హల్లెలూయా. कुछ समझ में आ रहा है आपको? అయ్యా అర్థమవుతుందా? काफी लोग जब घर में कहते रहता है, काफी लोग जब पति पत्नी का झगड़ा होता है तो बोलता है, చాలా మంది కోపం వచ్చినప్పుడల్లా సహజంగా ఏదో ఒకటి వస్తుంటుంది. తేడాలు వచ్చినప్పుడు, పిల్లల మాట విన్నప్పుడు, కోపం వచ్చినప్పుడల్లా ఆ భాష और మాట్లాడతారు. कभी बोलता है अरे जब से तेरे साथ शादी हुआ मेरा जिंदगी बर्बाद हो गया. ఏమంటూ నేను పెళ్లి చేసుకున్నాను, నా పెళ్లి చేసుకున్న కాడ నుంచి నా జీవితమే పాడైపోయింది. कभी कहता है कि पत्नी को जाकर मर जाओ, तू मरने से अच्छा हो गए. ఏమయ్యా నువ్వు ఏం మొగుడు దొరకవయ్యా బాబు, నువ్వు సస్తే నాకు మేలయ్యా, నువ్వు సస్తేనే మన కుటుంబం సంతోషంగా బాగా బతుకుతాం, బాగుంటాం, నువ్వు సావనన్నా చావయ్యా, ఎన్నడ చస్తావయ్యా అని భర్తను పట్టుకుని భార్యలు పలికే వాళ్ళు ఉన్నారా లేరంటారా? ఉన్నారు. कभी कभी झगड़ा होने के बाद पत्नी करता है कि मेरा को जीना नहीं कि मैं मरने से काफी को. చాలాసార్లు బ్రదర్లు కూడా అంటారు, ఇసుకు పడుతుంది ఈ పిల్లంతో నేను ఏగేది, ఈ బతుకే కంటే నేను సావటమే మంచిది అని భర్తలు అంటారు. భార్య ఇసుకిస్తే బిడ్డలు మాట వినకపోతే ఎందుకు ఈ బతుకు, ఇట్లాంటి బతికే కంటే నేను సావటం మంచిది అంటారు బ్రదర్లు. आप ना जानते हुए आपके मुंहों का शब्द को शैतान पकड़कर आपका जीवन के अंदर काम कर रहा है. మీకు తెలియకుండానే ఆవేశంలో కోపంలో ఆ బాధనలో వేదలో మీరు నోటితోటి పలుకుతున్నారే శాపనార్థాలు, శాపవచనాలను పట్టుకుని సైతాను మీ జీవితంలో పని చేయటం ప్రారంభిస్తుంది.
हालेलुया। హల్లెలూయా. कई लोग बोलता कि मैं कभी अच्छा नहीं किया होगा, मेरा बाप दादा भी ऐसा था, मैं कितना भी परिश्रम करूँ वो कभी अच्छा नहीं किया होगा। बेटा కొన్నిసార్లు Thank you, అంటారు, sisters. నేను ఎంత పని చేసినా ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా అంతే. ఏం చేస్తాం, మా నాన్న అట్టా చచ్చాడు, మా తాత వాళ్ళు అట్ట చచ్చారు, నేను ఇట్ట చస్తున్నాను అని చెప్పేసి కొన్నిసార్లు నోటికి ఏదో వస్తే అది మాట్లాడతారు. हेलो, परमेश्वर आपको आशीष देना चाहता, దేవుడు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. परमेश्वर आपको बढ़ाना चाहता, దేవుడు నీ జీవితాన్ని కట్టాలని కోరుకుంటున్నాడు. परमेश्वर आपके परिवार को आशीष देना దేవుడు నీ चाहता, కుటుంబాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. परिवार आपके घर में शांति लाना चाहता, परमेश्वर आपके घर में शांति, దేవుడు నీ కుటుంబంలో శాంతి సమాధానం తేవాలని ఆశపడుతున్నాడు. परमेश्वर आपके घर के अंदर एकदम से परमेश्वर की उपस्थिति बनाकर रखना चाहता, దేవుడు నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రసన్నత దించాలని ఆశపడుతున్నాడు. पर मैंने कहाँ शुरू किया, शैतान बिगाड़ता है। నేను ఎక్కడ మొదలు పెట్టాను, సైతాను చెడగొడతాది, దేవుడు జీవితాలను కుటుంబాలను కడతాడు. तो आज के बाद अपने बच्चों को गधा नहीं करना, రియాల్ట నుంచి మీరు ఎవరు కూడా మీ పిల్లల్ని ఏమనకూడదు, గాడిద అనకూడదు. పక్క వాళ్ళకి చెప్పండి, గాడిద అనకూడదు మీ పిల్లల్ని. అంటే కుక్క అనొచ్చనే, प्रेज द लॉर्ड। मंगी डोंगी बेको कोती। लाचार नहीं बोलना, కోతి, కుక్క, గాడిద, పంది అనకూడదు మీ పిల్లల్ని. प्रेज द लॉर्ड, హల్లెలూయా, प्रेज द लॉर्ड, హల్లెలూయా. प्रेज द लॉर्ड। माँ बाप जब भी समय मिलेगा बच्चों के सिर पर हाथ रख के आशीष करो, यू आर ब्लेस्ड, ఒక తల్లి, ఒక తల్లిగా ఒక తండ్రిగా మీరు చేయాల్సిన పని ఏంటంటే, అవకాశం దొరికినప్పుడు మీ పిల్లల తల మీద చేయి పెట్టేసి, నీవు దీవించబడుతూగాక, కూతురా నువ్వు ఆశీర్వించబడుతూగాక, కొడుక నువ్వు దీవెన పొందుదుగాక అని దీవించండి. ఆశీర్వాద వచనం మీ పిల్లల గురించి పలకండి, కానీ శాపనార్థాలు పొరపాటున పలకవద్దు. हालेलुया। హల్లెలూయా. ನೀವು చెప్పండి ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ನೋಡಿ बच्चों को देखकर बोलो कि गॉड ब्लेस यू काका, प्रभु आशीष देगा। हाँ, అప్పుడు పిల్లలకి ఏం చేస్తారంటే, దేవుడు నిన్ను దీవించుగాక, దేవుడు నిన్ను ఆశీర్వించుదురుగాక అని పిల్లలు కూడా తల్లిదండ్రులతో అదే మాట అనాలా. తల్లి తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించారు, దీవించారు. పిల్లలైన మీరు కూడా మీ తల్లిని, మీ తండ్రి, డాడీ, నాన్న, మమ్మీ, అమ్మ, దేవుడు నిన్ను దీవించుగాక అని ఆశీర్వాద వచనమే పలకాల. हालेलुया। హల్లెలూయా. बच्चों को कहना चाहता हूँ, పిల్లలకి చెప్పాలా. परमेश्वर के वचन में लिखा है బైబిల్లో రాయబడింది, कि तुम्हें दीर्घायु దీర్ఘాయువు చేత నీవు తృప్తి పొందుదువు. दोनों बोल दिया आपने, दीर्घायु और आशीष। दीर्घायु और आशीष बना रहने के लिए माता पिता का आदर करो। దీర్ఘాయువు చేత నీవు తృప్తి పొంది ఆశీర్వాదంగా ఉండటానికి తల్లిని తండ్రిని సన్మానించు. పక్క వాళ్ళతో చెప్పండి, పిల్లకాయలు పక్క వాళ్ళు చెప్పు. దీర్ఘాయుష్మంతులు అవ్వటానికి తల్లిని తండ్రిని సన్మానించు, గౌరవించు. అంటే వాళ్ళు చెప్పిన మాట ఇను, ఎదురుకొక్కరిగా తెచ్చుకోపా, అరే మంచి లీరా, చేతులు ఇరిగినాయా తెచ్చుకోరాదో, అంట్లు కడగమ్మా, నేను ఎందుకు కడగాలి, కడకపా అనకూడదు. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే సన్మానించాలా తల్లిని తండ్రిని. అంటే వాళ్ళు చెప్పిన మాట వినాలా, వాళ్ళు గౌరవించాలా. ఆమేన్, आमेन, ఆమేన్, आमेन, ఆమేన్. आमेन। अब डॉक्टर हो सकता है, इंजीनियर हो सकता है। మీరు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు. मुझे बहुत खुशी हुआ, इनका पत्नी कहाँ है? అరుణం ఎక్కడ? मुझे बहुत खुशी हुआ, आज मैं इनके बच्चों के लिए प्रार्थना की है। ఈరోజు వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయించాడు. ये फोन చాలా సంతోషంగా फोन करके प्रार्थना करवाया। ప్రార్థన చేసి ఫోన్ చేసి వాళ్ళ పిల్లల కోసం ప్రార్థన చేయించాడు. जब से मैं आया 2-4 परिवार, शुरुआत से 2-4 परिवार को मैं जानता हूँ।
నేను మొదటిసారి ఇప్పుడు నాలుగోసారి, మొదటిసారి వచ్చినప్పటి నుంచి కొన్ని కుటుంబాల్లో నాకు గుర్తున్నారు, చూశాను. तो मैं पास्टर को बोल रहा था ये भी शुरुआत में था ना जब मैं आया हूँ. నేను మొదట వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఉన్నారు కదా అని కొన్ని కుటుంబాలను గుర్తు పెట్టుకుని అయ్యగారు గుర్తు చేశారు. उनकी प्यार और उनकी सेवा को मैं भी अनुभव किया. వాళ్ళ ప్రేమని, వారి పరిచర్యని నేను కూడా అనుభవించా. मुझे भी सेवा की इन्होंने. వాళ్ళు నా కోసం కూడా పరిచర్య చేశారు. आज इनके बच्चों के लिए मैं दोनों जब मुझे कहा गया बीटेक इंजीनियरिंग पढ़ाई कर रहा हूँ, बहुत तुम्हें प्रभु को धन्यवाद दिया. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంజనీర్ చదువుతున్నారని ఇని నేను దేవునికి వందనాలు చెల్లించాను. हालेलुया. హల్లెలూయా. इनकी काम की धन का वजह से नहीं कि मैं अच्छी से जानता हूँ. వాళ్ళు చేసే పని నేను బాగా తెలుసుకున్నాను. प्रभु के दासों को और प्रभु की सेवा इन्होंने किया है. దేవుని దాసులని, దేవుని మందిరం అని వారు ఏదైతే చేశారో దానికి ప్రతిఫలంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. प्रतिफल देने वाला परमेश्वर इस धरती ప్రతిఫలం में ఇచ్చేవాడు మన దేవుడు. उनके संतानों को आशीष दी. వారి బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. पर मैं इतना कल वो इंजीनियर बने. వారి పిల్లలు రేపు ఇంజనీర్లు అవుతారు. ये भाई बेचारा इलेक्ट्रिशियन है. ఆయన ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. इनका धर्म भक्ति या बच्चों की माता भी अच्छी पढ़ी लिखी नहीं है. ఆ పిల్లలిద్దరిని చదివిస్తున్నారు వాళ్ళ భార్య కలిసి. उन दोनों इंजीनियर्स को शादी करे. వాళ్ళు ఇద్దరు కూడా ఇంజనీరింగ్ చదువుతున్నారు కాబట్టి ఇంజనీర్లతోటే పెళ్లి చేసుకుంటారు. फिर माता पिता का रेस्पेक्ट ना दे. ఒకవేళ వాళ్ళు అమ్మా నాన్నను సన్మానించి గౌరవించి వారి మాట వినలేదనుకో, उनकी जीवन में कभी भी वो आशीष के कारण नहीं बनेगा. వారి జీవితంలో అమ్మా నాన్నను సన్మానించి గౌరవించకపోతే వారు ఆశీర్వాదాలకు కారకులుగా ఉండరు. बोलिए प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. यीशु मसीह को अपने जीवन में उद्धारकर्ता मानकर पानी में डूबकर बपतिस्मा लेकर पवित्र आत्मा से भरा हुआ व्यक्ति कभी भी एक अन्य विश्वासी के साथ शादी नहीं होना चाहिए. యేసు మారు మనసు పొంది ప్రభుని రక్షకుడిగా దేవునిగా స్వీకరించి బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి ఒక వ్యక్తి అవిశ్వాసి అయినటువంటి అన్యులైనటువంటి వ్యక్తితోటి పెళ్లి చేసుకున్నట్లయితే వారు ఆశీర్వాదం పొందరు. यह पुस्तक वो बताती है. అది బైబిల్ చెబుతున్నటువంటి మాట. ये सब जीवन में शाप लाने वाला एक रास्ता, एक चैनल बन जाता. అన్యుడైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవటం అనేది శాపాన్ని కొంతెచ్చుకోవటమే. हालेलुया. హల్లెలూయా. ध्यान से सुन लेना, इस प्रचार के विरोध में शैतान खड़ा हो. ఈ వాక్యానికి విరోధంగా సైతాన్ నిలబడతాడు. शैतान क्रिया करेंगे, पूरा कोशिश करेंगे. సైతాను తన ये वचन ప్రయత్నం చేస్తాడు. ये वचन आपके अंदर ना जाए, आप सही से ना समझने पाए. ఈ మాటలు కానీ జాగ్రత్తగా వినకపోతే మీకు అర్థం కాదు, వ్యర్థమైపోతుంది. అందుకే శ్రద్ధగా దృష్టి పెట్టి వినండి. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. मैं आज उसकी एग्जाम्पल्स या आने वाला रास्ता, उसकी जो टैक्टिस षड्यंत्र है, ये सब आज मैं नहीं लूंगा. आज लेने का समय नहीं है पूरा. దీని వివరం అంతా చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది కాబట్టి ఈరోజు ఈ సంగతులన్నీ వివరాలు నేను మీతో చెప్పట్లేదు. ఇప్పుడు जैसे मैंने कहा कि पॉजिटिव है तो नेगेटिव है. కొన్ని అనుకూలంగా ఉంటాయి, కొన్ని ప్రతికూలంగా ఉంటాయి. तो परमेश्वर के वचन बताते हैं कि शैतान का काम को नाश करने के लिए मनुष्य के पुत्र प्रकट हुआ है. మనం బైబిల్లో చదువుకున్నాం కదా, సైతాను క్రియలను లయపరచుటకే మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు యేసు ప్రభు ఈ లోకానికి जो पाप अच्छा। करता है वो शैतान का है. जो पाप करता है शैतान की है. తండ్రి ఏది చేస్తాడో पाप करता है जो व्यक्ति పాపం చేసేవాడు తండ్రి సైతాన్ అయి ఉంటాడు. అంటే పాపం చేసేవాడు మొదటి నుండి సైతానే కాబట్టి పాపం చేసేవాడు సైతాను బిడ్డ. हालेलुया. హల్లెలూయా. अभी क्या करता है? यूहन्ना 10 अध्याय 10 वचन पढ़े. 10 వచ్చిన చూడండి. యోహాను స్వార్త यूहन्ना 10 10:10. अध्याय 10 वचन पढ़े. యోహాను స్వార్త 10:10.
దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. हालेलुया, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. शैतान आता है సైతాన్ దేనికి వస్తాడు? घात करने के लिए, मार डालने के लिए और नाश करने के लिए। దొంగ కాబట్టి వాడు వచ్చే దేనికి? దొంగతనం చేస్తానికి, నాశనం చేయిస్తానికి, यानी कि टोटली बर्बादी, పూర్తిగా నాశనం చేస్తానికే వస్తాడు. आपका धन, आपका अच्छे स्वस्थ, आपका अच्छा प्रभु के साथ के संबंध, आपकी परिवार के संबंध, परिवार की आशीष, बिजनेस में नाश, नौकरी में नाश, यानी कि इस एजुकेशन में नाश, यानी कि इसी प्रकार आपके जीवन के संबंधित हर क्षेत्र में आप बर्बादी की ओर जा रहा है, न कि आशीष की ओर। సైతాను దొంగ. వాడు వచ్చేది దేనికంటే నీ ఆరోగ్యాన్ని దోసుకోవటానికి, నీ ఆత్మీయ జీవితాన్ని దోసుకోవటానికి, నీ వ్యాపారంలో నష్టం కలగజేస్తానికి, నీ కుటుంబంలో ఉన్న సమాధానం, చక్కని ఐక్యత చెడగొడటానికి, నీవు వెళ్ళిన చోటంతా నువ్వు చేసే ప్రతి పనిలో లాభం రాకుండా నష్టం కలుగు చేస్తానికి, నాశనం చేస్తానికే వాడు వస్తాడు. परंतु परमेश्वर यीशु कहा मैं आया हूं उन्हें जीवन देने के लिए और बहुत का जीवन देने के लिए। అయితే యేసు ప్రభు అంటున్నాడు, నేను వచ్చాను జీవం మీకు ఇవ్వటానికి, అది సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికే నేను వచ్చానని యేసు ప్రభు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. ఆమేన్, 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 ఆమేన్. యేసు ఆ जगह पर है। యేసు ప్రభు ఈ రాత్రి స్థలంలో ఉన్నాడు. యేసు बिगड़ा हुआ काम भी बनाता है। యేసు చెడిపోయినటువంటి పనిని కూడా బాగు చేయగలడు. बिगड़ा हुआ परिवार को बनाने वाला, చెడిపోయిన విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టగలిగిన వాడు, बिगड़ा हुआ एजुकेशन को बनाने वाला, చెడిపోయి ఉన్నటువంటి పరిస్థితులన్నిటినీ చక్కబెట్టడానికి వచ్చాడు. जो भी शैतान बिगाड़ कर रखा है, ఏదైతే సైతాను చెడగొట్టాడో, విడగొట్టాడో, పాడు చేశాడో దాన్ని బాగు చేస్తానికి యేసయ్య వచ్చాడు. उस शैतान की ताकत और कामों को नाश करके సాతాను యొక్క క్రియలన్నిటినీ నాశనం చేస్తానికే యేసు ప్రభు వచ్చాడు. आपको आशीष करने के लिए, నిన్ను ఆశీర్వదించడానికి యేసు आपका వచ్చాడు. परिवार को आशीष देने के నీ लिए కుటుంబాన్ని ఆశీర్వదించడానికి यीशु मसीह आया है। అందుకే యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. और आपको यीशु आशीष देगा, యేసు ప్రభు నిన్ను आपके ఆశీర్వదించబోతున్నాడు. परिवार को यीशु आशीष देगा, నీ కుటుంబకులను యేసు आपके ఆశీర్వదించబోతున్నాడు. व्यवसाय को यीशु आशीष देगा, నీ వ్యవసాయంలో నిన్ను आपके ఆశీర్వదించబోతున్నాడు. एजुकेशन को यीशु आशीष నీ देगा। చదువులో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. जगह पर भी शैतान ने आपको बिगाड़ा है, ఇప్పటి వరకు సైతాను నీ జీవితాన్ని నాశనం చేశాడు, నష్టం చేశాడు. जगह पर भी श्राप लाया है, నిన్ను శపించాడు. సాతాను నిన్ను శాపం కింద उस ఉంచాడు. बंधन को तोड़कर, ఆ శాపాన్ని उस కొట్టివేయటానికి, बंधन को तोड़कर ఆ శాపాన్ని కొట్టివేసి यीशु आपको आजाद करेगा, దేవుడు నిన్ను బంధకాలు తెంచి నిన్ను స్వతంత్రంగా यीशु చేస్తాడు. आपको आशीष देगा। దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. आमेन చెప్పండి, ఆమేన్ అనండి. గట్టియాగి హల్లే లూయా, आमेन, ఆమేన్, हालेलुया। హల్లెలూయా. आपका शब्द एक सिंह का गर्जने वाला शब्द होना चाहिए। నీ శబ్దం సాతాను కోట గోడలను కూల్చివేయగలిగిన శక్తి గలదై ఉండాలి. ఆమేన్, आमेन। अब बिल्ली के बच्चे नहीं, अब शेर की बच्चे हैं। हाँ? किसी को नहीं बोला, सबको बोला। वो बगैर आमीन एकदम बोले, क्योंकि वो बेंगलुरु वाले थोड़ा थोड़ा हिंदी आती है उसको। अब बिल्ली के बच्चे नहीं, अब शेर की बच्चे हैं। పిల్లి పిల్లవు కాదు సింహం పిల్లవి నువ్వు అని చెప్పండి పక్కన వాళ్ళతోటి. హలో. నువ్వు పిల్లి పిల్లవు కాదు సింహం పిల్లవని చెప్పండి. लिसन, यीशु मसीह कौन है? యేసు ప్రభు ఎవరు? यहूदा गोत्र का सिंह है वो। యూదా గోత్రపు సింహం అయి ఉన్నాడు యేసు ప్రభు. हालेलुया, హల్లెలూయా, हालेलुया, हालेलुया।
बोलो मैं यीशु का बेटा हूँ, बोलो मैं यीशु का बेटा हूँ, నేను యేసయ్య బిడ్డనని చెప్పండి. यीशु का बेटा हूँ मैं. పక్క వాళ్ళని తట్టి बोलो मैं చెప్పండి, यीशु का యేసయ్య बेटा हूँ. బిడ్డనని अपने से చెప్పండి. बोलो मैं यीशु का बेटी हूँ, बोलो పక్క मैं వాళ్ళని यीशु తట్టి का చెప్పండి, बेटी నేను हूँ. యేసయ్య బిడ్డనని చెప్పండి. हालेलुया, हालेलुया, చెప్పండి, నోరు తెరిచి చెప్పండి, నేను యేసయ్య బిడ్డనే. आप बिल्ली के बच्चे नहीं कि आप शोर की संतान है. నువ్వు పిల్లి పిల్లవ కాదు, शाबा का लंदारा. యూదా గోత్రపు సింహం యేసయ్య బిడ్డవే అని చెప్పండి. పక్కన వాళ్ళకి. हालेलुया. शेर जब घर जाता है तो जंगल के सारे प्राणी डर जाते हैं. సింహం యొక్క అరుపుకి కేకకి ప్రతి జంతువు కూడా భయపడుతుంది. हालेलुया. హల్లెలూయా. आपकी शब्द ऐसा होना चाहिए. అయితే నీవు కూడా అలాంటి శక్తితో నిండి ఉండాలా. आपके 7 किलोमीटर दूरी पर भी शैतान की कोई ताकत नहीं आना चाहिए. 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న దయ్యం కూడా నీ మాటకు వణికిపోవాలా. क्योंकि इस पुस्तक बताते कि तेरा विरोध बनाने वाला कोई भी अस्त्र सफल नहीं होगा. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం, ಸ್ವಲ್ಪ చెప్పండి, గట్టి నోరు చెప్పండి, నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం చెప్పండి, నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం. ఆమేన్. हालेलुया, हालेलुया. हथियार बनाएगा नहीं लिखा, हथियार नहीं बनाएगा ऐसा नहीं लिखा, हथियार नहीं बनाएगा ऐसा नहीं लिखा. రాయబడిన మాట ఏంటంటే ఆయుధం అనేది అక్కడ రాసి ఉన్నది. हथियार बनाएगा. आयुधम. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం అదేం చెయ్యలేదు. आयुधम नहीं बनाएगा नहीं लिखा. అక్కడ రాయబడిన మాట ఏంటంటే విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు. అసలు ఆ ఆయుధమే అసలు తయారీ కాలేదని ఉంది వాళ్ళ బైబిల్లో. అసలు భాషకి వెళ్ళిపోతే మనకు ఉన్నది ఏమిటంటే విరోధంగా రూపించబడిన ఆయుధం ఏది, అసలు ఆ ఆయుధమే రూపించబడాలి. आपके विरोध हथियार नहीं बनाएगा ऐसे बाइबल में नहीं लिखा. అంటే ఆయుధం అసలు తయారు చేయబడలేదని లేదు. प्रेज़ द लॉर्ड. హల్లెలూయా. हथियार बनाएगा అయితే ఆయుధం అయితే తయారైతుంది కానీ पर आपके ऊपर सफल नहीं होगा. నీకు విరోధంగా రూపించబడిన ఆయుధం సఫలం కానేరదు. ఆమేన్. आई डोंट नो, मैं कनाडा में होने से, मैं मलयालम तमिल में होने से पास गलत बोलता तो मैं ढांढ लेता हूं. मुझे नहीं समझ में एक भी शब्द फिर से मैं कहना चाहता हूं, आपके विरोध कोई तंत्र मंत्र नहीं करेगा ऐसा नहीं लिखा. యా సही है. नहीं करेगा ऐसा नहीं लिखा, करेगा पर आपको नहीं लगेगा. అయితే నీకు విరోధంగా ఎవరు మంత్రాలు తంత్రాలు శాతబడులు చేయరని రాయబడలేదు కానీ వాళ్ళు మంత్రతంత్ర శాతబడులు నీకు విరోధంగా చేసిన అది సఫలము. हालेलुया, పలకండి. हालेलुया. హల్లెలూయా. पुस्तक में लिखा कि आपके विरोध एक रास्ता से आने वाला शत्रु 7 रास्ता से भाग जाएगा. బైబిల్లో రాసిబడిన మాట ఏంటంటే నీకు విరోధంగా వచ్చినటువంటి విరోధులు ఒకదారిని వచ్చిన వాళ్ళు 7 దారులను పరారై పారిపోతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. నయనా యేసయ్య చెప్పండి. నయనా యేసయ్య, యేసయ్యా, యేసయ్య, నయనా యేసయ్య. చెప్పండి. నాకు విరోధంగా వచ్చే వాళ్ళు హల్లెలూయా. 7 దారులై పరిగెత్తి పారిపోదురుగాక. हालेलुया, हालेलुया। बनाने वाला कोई भी हत्या सफल नहीं होगा. निश्चय कोई तंत्र कोई मंत्र नहीं लगेगा. నీకు విరోధంగా రూపించబడిన ఏ తంత్రం మంత్రం పనిచేయక నిర్వీర్యమైపోవునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆమేన్. 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 हालेलुया, హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. कब लगता है आपको? ఎప్పుడు తగులుతుంది? వారు పలికిన శాపమే గాని. 2 बातों को बताकर आज आपके लिए प्रार्थना करें. 2 మాటలు చెప్పి నేను ముగిస్తా. ओके. एक एफेसियन की पत्रिका अध्याय 4, एफेसियंस चैप्टर 4 वर्स नंबर 26 and 27. 26 and 27. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం 26 27 వచనాలు. కోపపడుడు గాని
పాపము చేయకుడి, ఓకే సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు, ఆ. అపవాదికి చోటియ్యకుడి, దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుటకు इनफ इनफ 27 पाप करो కోపపడుడి గాని क्रोध करो मत पाप मत करो పాపము చేయ కోపపడుడి గాని పాపము చేయకుడి, పాపం చెయ్యొద్దు. సూర్యుడు అస్తమించు వరకు సూర్యుడు అస్తమించు వరకు సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మీ కోపం నిలిచి ఉండకూడదు. అంటే పొద్దుగుకే లోపల మీ కోపం నిలబడి ఉండకూడదు. वाइफ మీ భార్య ఎక్కడ ఉంది అంటున్నాడు. అమ్మ తొందర. लिसन वेरी क्लियरली लिसन ఒక ఉదాహరణ కోసం చెబుతున్నారు. ओके सही आदमी को बुलाया शाम को मुझे बता रहा था मैं सालों पहले जब आए थे तो इनके ऊपर भविष्यवाणी की आप बहुत क्रोध करती है పోయినసారి వచ్చినప్పుడు అయ్యగారు కరెక్ట్గా చెప్పేశారు. అమ్మా మీ ఆయన మీద నువ్వు కోప పడుతున్నావు, కొంచెం కోపం తగ్గించుకో అని చెప్పారు అయ్యగారు. కరెక్టే, నిజంగానే ఆ అమ్మాయి వాళ్ళ కోపం ఎక్కువ ఉండేది అప్పుడు. తగ్గింది లేదు. అనుకోని రీతిగా నేను ఆయన పిలిచాను, వాళ్ళ భార్య అని అనుకోవాలి. సही एग्जांपल आपको मिल जाएगा. సరైనటువంటి ఉదాహరణ మీకు దొరుకుతుంది. సిస్టర్ సారి ఆ వాక్యం ఓది 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 ఆ తర్వాత కోపపడుడి గాని పాపము చేయకుడి. పాపం చెయ్యొద్దు. క్రోధ కరో తో పాప మత్ కరో. కోపపడుడి గాని పాపం చెయ్యొద్దు. ఏంది పాపం? గుస్సా కరనా. ఏంది పాపం? కోపపడటం కూడా పాపమేనా? జబ్ క్రోధ కర్తా హై తో గాలి బక్కనా. కోపం వచ్చినప్పుడు బూతులు తిడతారు, గలత్ గలత్ బాతేం కగనా, చండాలపు మాటలన్నీ అంటారు. హలో వింటున్నారా? ओके सच बोलो इनका घर में तो झगड़ा होता है, हुआ था अभी नहीं होता होगा. ఇప్పుడు దాకా వాళ్ళ ఇంట్లో గొడవలు తగాదాలు ఏమి లేవులే. उस दिवस के बाद नहीं हुआ ना बहन, नहीं हुआ ना, नहीं हुआ. देखो परमेश्वर ने उनको सुधार दिया. मुझे बता दो వాళ్ళకిద్దరు గొడవలు ఏమి తగాదాలు ఏమి లేవులే, కానీ ఉదాహరణ కోసం చెబుతున్నారు. आपके घर में झगड़ा होता नहीं क्या? మీ ఇంట్లో తగాదాలు అవుతుంటాయా లేదా? అప్పుడప్పుడు అవుతాయా? मेरे घर में तो झगड़ा होता. మా ఇంట్లో కూడా తగాదాలు అవుతాయి. परमेश्वर ही है जो झगड़ा नहीं करता क्या? बाकी इंसान सब झगड़ा करता आपस में, नहीं होता क्या? थोड़ा थोड़ा తగాదాలు అవుతాయా లేవా? చిన్న చిన్న గొడవలు అవుతాయా లేవా ఇంట్లో? थोड़ा थोड़ा बात होता कि नहीं होता? చిన్న చిన్న గొడవలు అవుతాయా లేవా ఇంట్లో? है ना? होता कि नहीं होता? అవుతాయా కాదా? తగాదాలు అవుతాయా కాదా? थोड़ा गुस्सा होता कि नहीं होता है? కొద్దిగా కోపం వస్తుందా రాదా? अरे सही है ना बेटा, सही है ना? నిజం చెప్పండిలే, నిజమే చెప్పండిలే. తగాదాలు అవుతుంటాయా లేవా? हमेशा स्वर्गदूत बनकर रहता क्या? ఎల్లప్పుడు మీ ఇంట్లో దేవదూతలా కూర్చుంటున్నారు ఏంటి మీరు? अपने आप में सच्चाई रखो. यदि आपको छुटकारा चाहिए अपने अपने सच्चाई నిన్ను నీవు నిజంగా యథార్థంగా ఒప్పుకో. प्रेज द लॉर्ड. హల్లెలూయా. गुस्सा होता कि नहीं होता है? ఇంట్లో కోపం వస్తుందా రాదా? ओके नवली सर सबको होता है. किसको नहीं होता क्रोध? కోపం ఎవరికి రాదు? सबको क्रोध होता है. అందరికీ కోపం వస్తుంది. होता कि नहीं होता है? కోపం వచ్చదా రాదా? ओके पर पाप मत करो. इतना కోపపడండి కానీ పాపం మాత్రం చేయగాక. नेक्स्ट सूर्य अस्त होने तक సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. व्हाट यू मीन बाय दैट? సూర్యుడు అస్తమించే వరకు అంటే పొద్దుగూకే దాకా మీ కోపం నిలిచి ఉండకూడదు. इनके बीच में कुछ झगड़ा हुआ समझ लो. ఉదాహరణకి నేను చెబుతున్నాను, వీళ్ళిద్దరికి తగాదైంది అనుకో. పొద్దున్నే आज कुछ बोल दिया इस बहन को, ఈ సిస్టర్ తోటి వాళ్ళ బ్రదర్ ఏదో అన్నాడు, तो इनको दुख आ गया. ఆమెకి కోపం వచ్చింది, బాధ వచ్చింది. ओके सुबह बोला गया. పొద్దునే తిట్టాడు ఆయన. अभी शाम को पारिवारिक प्रार्थना होना चाहिए कि नहीं होना चाहिए? మరి సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉండాలా లేదా? కుటుంబ ప్రార్థన ఉండాలా లేదా? ये सब लोग मेरे और ध्यान दो. पारिवारिक प्रार्थना होना कि नहीं होना चाहिए? సాయంత్రం కుటుంబ ప్రార్థన ఉండాలా అక్కర్లేదా? कितने घर में शाम को पारिवारिक प्रार्थना है वो लोग हाथ उठाकर आमीन बोलने पर? ఎంతమంది రోజు ఇంట్లో నీవు నీ భార్య నీ పిల్లలు కూర్చుని కుటుంబ ప్రార్థన చేస్తున్నారు? చేయొద్దండి. నీ భార్య పిల్లలతోటి కుటుంబ ప్రార్థన చేస్తున్నవారు మాత్రం చేయొద్దండి. बहुत कम लोग है पारिवारिक प्रार्थना होना. కుటుంబ ప్రార్థన చాలా తక్కువ మంది చేస్తున్నారు. अब देखो सुबह कुछ बोल दिया.
పొద్దున్నే ఆయన ఏదో అన్నాడు. इस बहन के हृदय में कुछ दुख आ गया. కొంచెం ఆమెకి దుఃఖం వేసింది ఆయన అన్న మాటకి. इंडिया की बहन लोग बात नहीं करता होगा. ఈ ఇండియా వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళ ఆయన ఏమన్నా అంటే ఇంక మాట్లాడరు. तो सुबह से इनका मुंह उतना है. పొద్దుటాల నుంచి ముఖం ఉబ్బిపోయింది గుమ్మడికాయలాగా. అర్థమవుతుందయ్యా? प्रार्थना में भी बैठा, ప్రార్థనలో కూర్చున్నా, देखता नहीं, बोलता नहीं. వాళ్ళ ఆయన కళ్ళు అసలు చూడటం లేదు. చూడదు, ఇప్పుడు కూడా ఇటు చూస్తుంది, అటు చూడటల్లా. राइट है कि नहीं? मैं सच बोल रहा हूं कि नहीं? నేను నిజం చెప్పానా కాదా చెప్పండి, కరెక్టేనా? మొఖం గుమ్మడికాయలాగా ఊరిపోయింది. పొద్దున ఎప్పుడో అన్న మాటకి సాయంత్రం కూడా మొఖం పక్కకి మళ్ళీ ఇచ్చుకుంది, కానీ కుటుంబ ప్రార్థనలో కూర్చుంది కానీ మొఖం అటు చూస్తుంది. पास्टर आप इतना क्लियर कैसे बोल रहा है? పాస్టర్ గారు మీరు ఎంత క్లియర్గా చెబుతున్నారు, ఎట్ట తెలుసు అండి మీకు? मुझे भी एक पत्नी है, 2 संतान है. అయ్యగారికి కూడా భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. అర్థమైందా? ये प्रार्थना प्रभु सुनेगा क्या? మరి ఈ మొహం ఇంత లావున గుమ్మడికాయలాగా చేసుకుని చేసే ప్రార్థన దేవుడు వింటాడు అసలు? చెప్పండి, మీరన్నా చెప్పండి. ఏయ్యా చెప్పరేంటి? आपको समझ आ रहा है? అర్థం అవుతుందా లేదా మీకు? प्रभु का वचन बताते हैं, దేవుని వాక్యం చెబుతుంది. सूरज अस्त होने से पहले, సూర్యుడు అస్తమించే లోపు అంటే పొద్దు కుంకే లోపల क्रोध रखने नहीं रख छोड़ना. కోపం ఉంచుకోకూడదు. ऐसे लिखा कि नहीं लिखा? అదే కదా రాసింది బైబిల్లో. ఏనో ఇన్ని ఒకసారి మళ్ళీ చదువమ్మ దాన్ని. కోపపడుడి గాని కోపపడుడి గాని పాపము చేయకుడి, పాపం చేయగాక. సూర్యుడు అస్తమించు వరకు సూర్యుడు పొద్దుగుకే లోపల మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇంకా మీ కోపం ఉండకూడదు. क्लियर? అర్థమైంది కదా? भाई ने बोल दिया, चलो मेरा गुस्सा में बोल दिया, क्षमा कर. పాపం సువా యెహోషువ అని అన్నాడు, సిస్టర్ గారు తప్పైపోయిందిలే, కోపం మీద ఏదో అన్నాలే, క్షమించలే, ముఖం అంతలా ఉంచుకోబా, కొద్దిగా తగ్గించలే यदि भाई అని బ్రదరే క్షమాపణ అడిగాడు. लिसन, इसने कोप किया, ఆయనే కోపపడ్డాడు. ओके. भाई यदि अपनी पत्नी से क्षमा मांगेगा तो क्या इनका इमेज स्टेटस गिर जाएगा? మరి నేను మగోడిని కదా, నేను పోయి క్షమాపణ అడిగేది ఏంది అంటే ఈయన పిస్టేజ్ ఏమన్నా లెవెల్ ఏమన్నా తగ్గిపోద్దా? చెప్పండి అయ్యా. చెప్పండి అయ్యా, స్వల్ప చెప్పండి. నేను మగోడిని, నేను పురుషుని, నేను సారీ చెప్పేది ఏంది మా భార్యకి చెబితే నా పిస్టేజ్, నా లెవెల్ తగ్గిపోద్దేమో. తగ్గిపోద్దా? That is the real love. అది నిజమైన ప్రేమ అంటే. That's the Bible teaches. అది బైబిల్ మనకు బోధిస్తుంది. Next, తర్వాత that is important. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి సోటు ఇయ్యకుడి. Now listen. ఏనండి, मारना नहीं. కొట్టమాక. इनको देखकर बोलो मुझे मारो. కర్ర తీసుకెళ్ళి అది ఆయనకి ఇచ్చి కొట్టున్నాను నన్ను. मारना नहीं कि मैं एग्जाम्पल. हेलो, हाँ, नहीं आप सीखो बेटा. लो, मारना नहीं, अभी मारना नहीं, ठीक है ना? लिसन लिसन लिसन. इसने हथियार इनको दे दिया, ఆయుధం ఇచ్చేసింది, बोला मुझे मारो. నన్ను కొట్టు అంది. मारेगा नहीं मारेगा? ఇప్పుడు కొట్టాలా కొట్టకూడదా? अभी मैंने नहीं मारना बोले से नहीं मार रहा. నువ్వు కొట్టొద్దని చెప్పాను, అందుకని కొట్టలా. समझा? అర్థమవుతుందా? आप जब शैतान को अवसर दोगे, సైతాను చేతికి మీరు పట్టించుకున్న వాళ్ళు అవుతారు. సైతాన్ చేతికి మీరే మిమ్మల్ని మీరు పులి నోట్లో తలకాయ పెట్టినట్టు అయింది. उस वचन में वो लिखा है. మళ్ళీ చదువుతాని. అపవాదికి చోటు ఇయ్యకుడి, అపవాదికి సోటియ్యకుడి. దొంగిలు వాడు. చాలు 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 చాలు. 1 Peter 5:7 से आगे पढ़िए. 1 Peter మొదటి chapter పేతురు 5 పత్రిక verse number 9. 5:8 9. నిబ్బరమైన 5:9 లోకమందున్న మీ సహోదరుల యందు 8:8 చూడండి. నిబ్బరమైన బుద్ధి గలవారమై ఆ. మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. Listen, शैतान शर नहीं है.
సింహం కాదు కానీ గర్జించుచున్న సింహం शेर వలె. नगी गए, शेर नगी गए, सिंह नगी गए। సింహం కాదు కానీ సింహం సింహం వలె, సమాన్. సింహం వలె, సింహం కాదు కానీ సింహం వలె, గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. हमें पास्टर अय्या ने बोल दिया, आप समझ में आ गया, क्लियर। అర్థమైంది కదమ్మా? మరి మమ్మ అర్థమైందా? वो एक अवसर देख रहा है आपका घर में घुसने के लिए। అవకాశం ఇస్తే మీ ఇంట్లో జ్వరపడదామని మింగుదామని ఎదురు చూస్తా కాసుకుని ఉంది సైతాన్. वो एक अवसर देख रहा है आपको बर्बाद करने के लिए। మీ కుటుంబాన్ని నాశనం చేయాలని అవకాశం కోసం సైతాను కనిపెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. वो एक अवसर देख रहा है आपके बच्चों को बर्बाद करने के लिए। నీ పిల్లల భవిష్యత్తుని చెడగొట్టడానికి ఎక్కడ అవకాశం చిక్కుద్దా అని మీ ఇంట్లోకి జ్వరపడదామని సైతాను ఎదుగుతూ ఉంది. वो मुंह फाड़ कर इस खोज में मैं किसको अपने मुंह के अंदर कर लूं। ఎవరు దొరుకుతారా నాకు, ఎవరు అవకాశం ఇస్తారో నాకు అని నోరు తెరిసే ఉందంట, మొయ్యలేదంట. मैं किस परिवार को खा जाऊं, ఎవరి ఇంటి వారిని నేను తినేసేద్దాం మింగేద్దాం मैं అనుకుంటుంది. किसके बच्चे को खा जाऊं। ఎవరి పిల్లల్ని నేను మింగేద్దామా అని సైతాను చూస్తున్నాడు. अवसर आपने दे दिया, एक छोटा एग्जाम्पल, अवसर आपने दे दिया। అవసరం అవకాశం నువ్వే ఇచ్చావు. अभी समझ लो, ఇప్పుడు అర్థం చేసుకోండి. ये भाई क्षमा भी नहीं मांगी, ये मुंह छोटा भी नहीं हुआ इनका, समझ लो। సారీ అమ్మా, అంజమ్మ తల్లి తప్పైందిలే క్షమించు, కోపం వచ్చి ఏదో ఒక మాట అన్నాలే అని బ్రదర్ క్షమాపణ అడిగాడు. కానీ ఏమో మాత్రం అంతలా ఉన్న గుమ్మడికాయలావును ఊరిపోయిన ముఖాన్ని తగ్గించుకోలేదు. ఎవని క్షమించేది లేదేం లేదు బా అని ముఖం ఇటే తిప్పుకున్నాడు. అటు తెప్పలా క్షమించలా. शाम को उठा, भोजन भी देते हैं, खा लो। సాయంత్రం భోజనం పెట్టేటప్పుడు కూడా పల్లెలో అన్ని కూర అన్నం అన్ని పెట్టి తిను, అటు సొత్త కాదు తిను అని పల్లె పట్టి ఆడుతుంది. हेलो, मैं इनके घर की कहानी नहीं बोल रहा, आपके घर की कहानी बोल रहा हूं मैं। మీకు అర్థమయ్యే దానికోసం చెబుతున్న కానీ వాళ్ళ ఇంట్లో గొడవలు ఏమి లేవు, అట్లా ఏమి జరగల. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెబుతున్నా. पास्टर खड़ा करके इनकी कहानी बोलो, आपके घरों में ऐसे हुआ नहीं कई बार? చాలా సార్లు ఇప్పుడు నేను చెప్తున్నట్టు మీ ఇంట్లో జరిగిందా లేదా చెప్పండి. प्लीज। ఏమ్మా జరగలేదా? Thank you. You are ఎప్పుడు blessed. జరగలేదా? हेलो, హల్లెలూయా. అర్థమైందన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. పక్క వాళ్ళకి చెప్పండి ఏం అర్థమైందని అడగండి. अब सोने भी चला गया, अब सोने भी चला गया, अब रात्रि सोने गया। నిద్రపోవటానికి వెళ్ళిపోయారు. पति एक साइड में सो गया, पत्नी दूसरा साइड में सो गया। పాపం భార్య ఒక పక్క నిద్రపోయా, భర్త ఏమో ఇంకొక పక్క పోయి అటు మలుకుని గోడ పక్కకి అటు మలుకుని ఆయన పడుకొని నిద్రపోయా. सवेरे उड़ा, पति को चाय देना चाहिए, పొద్దున్న లేచి టీ ఇవ్వాలి ఆయనకి. उड़ती नहीं। అసలు లేచేదే లే, ముసుగు దాన్ని అట్టగా పడుకుంది. मेरे को सिर दर्द कर रही है, तू डाल कर जाओ, जाओ जाना तो जाओ, पीना तो पी लो। తాగాలంటే తాగుకో, కాసుకోవాలంటే టీ పెట్టుకుని తాగు, నేను పెట్టను, నేను లెగను. लिसन, వినండి జాగ్రత్తగా. इसको मैं मजाक कितने की बोल रहा था, మిమ్మల్ని నవ్వెత్తానికి చెప్తున్న సంగతి కాదు ఇది. पीछे आपकी बर्बादी कैसे होता है बताए जा रहे हो, सच बात मैं आपको सिखला रहा हूं। సరి అయిన సంగతి, సత్యం, నిజం, వాస్తవాన్ని మీకు చెబుతున్నా. సైతానికి ఎట్లా అవకాశం ఇస్తున్నావా మనం అని. कितने घर में होता है वैसे? ఎవరెవరి ఇంట్లో ఇట్లాంటివి జరుగుతున్నాయి, జరుగుతాయా లేదా? మాట్లాడుకోకుండా ఉన్నాము, కోపం విడిచిపెట్టలేదంటే సైతాను నోట్లో తలకాయ పెట్టి దూర్చాము అని అర్థం. అర్థమైంది కదా? ఆయన సారీ చెప్పినప్పుడు ఏం పోయింది, నాదే తప్పులేండి, हालेलुया, సారీ చెప్తే సమాధాన పడాలా. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. This is the principle of the word of God. ఇది దేవుని యొక్క వాక్య సిద్ధాంతం. एक और वचन आपको बताकर मैं प्रार्थना करूंगा। మరొక आपको समझ మాట में आ गया? అర్థమైందండి నేను చెప్పింది? అర్థమైందయ్యా? हेलो, आज मैं परिवारों के लिए प्रार्थना करने जा रहा हूँ। पति पत्नी बच्चे मिलकर मैं आपका मेरा हाथ रखकर आशीष दूंगा। ఒక్కొక్క కుటుంబం కోసం, వారి కుటుంబీకుల ఆశీర్వాదం కోసం ప్రార్థన చేయబోతున్నా అంటున్నారు. आशीष करेक्टली जैसे मैंने बोला कि एक एक परिवार करके भेजना, भीड़ नहीं लगवाना, सबके लिए प्रार्थना करने के बाद ही मैं जाऊंगा आज। ఎవరి కుటుంబాన్ని వాళ్ళ విడివిడిగా కుటుంబాలని ఏర్పాటు చేయాలా.
प्रेज द लॉर्ड, प्रेज द लॉर्ड, హల్లెలూయా प्रेज द लॉर्ड। హల్లెలూయా पर मैं हाथ रख प्रार्थना करने से पहले आज ఈరోజు చెయ్యి పెట్టి నేను ప్రార్థన చేసేదాన్ని ముందుగా परिवार मिलके यदि कुछ गुस्सा भी आज दिन में भी हुआ या पुराने कुछ बात मन में रखा के बोलना सॉरी मैं आज के बाद कुछ नहीं बोलूंगा, मीन्स हम क्रोध आता है कुछ बोल सकता है, वैसे ऐसे नहीं कि कुछ नहीं बोलना। क्रोध डांटते हैं और पति पत्नी को डांटते हैं और माता पिता बच्चों को डांटते हैं, कभी कभी पत्नी लोग भी पति को थोड़ा डांटते हैं, మారుతా బి సార్ मारना नहीं चाहिए। హల్లెలూయా కుటుంబంలో మీ ఒక్కొక్క కుటుంబం కోసం అయ్యగారు చెయ్యి మీద తల మీద చేయి పెట్టి ప్రార్థన చేయబోతున్నారంట. మీ కుటుంబం మీద ఉన్న శాపం కొట్టివేయబడటానికి సైతాను సోటు లేకుండా మీ ఇంట్లో ఎంటర్ కాకుండా మీ కుటుంబంలో అనారోగ్యం, అప్పుల పాలు, అపనిందలు ఇవన్నిటికీ అవకాశం లేకుండా చేయటం కోసం మీ కుటుంబం వర్ధిల్లేదానికి అయ్యగారు ప్రార్థన చేయాలని ప్లాన్ చేశారు, ప్రార్థన చేయబోతున్నారు. దానికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే మీ కుటుంబం అంతా ఒక చోట కూడుకుంటారు. భార్య ఒకసారి భర్త మాట వినకనో ఎదురు మాట్లాడో కొన్నిసార్లు భర్తకు బాధ కలిగించవచ్చు. ఒక్కొక్కసారి పనికి వెళ్ళిన కాడ భర్త వాళ్ళు అన్న మాట వీళ్ళు అన్న మాటలు వాళ్ళు చేసిన పనులు విసుగుతో ఇంటికి వచ్చి ఆ కోపంతో పిల్లల్ని తిట్టి ఉండొచ్చు, భార్యను తిట్టి ఉండొచ్చు. అప్పుడు హృదయంలో ఆ మాటలు గాయమై అట్లాగే ఉంచుకుని ఉండొచ్చు. ఈరోజు చేయాల్సింది ఏంటంటే ఒకరికొకరు సమాధాన పడాల. భార్య భర్తని సారీ అని చెప్పాల, భర్త భార్యని అమ్మ అక్కడక్కడ నిన్ను తోలనాడి మాట్లాడాను, చిన్న చూపు చూశాను, క్షమించు అని సమాధాన పడాల. తల్లి తండ్రిని బిడ్డలు ఎదురు మాట్లాడినందుకు క్షమించమ్మా, చెప్పిన పని చేయకున్నందుకు నన్ను క్షమించు అని చెప్పాల. ఒకసారి పిల్లలు మనం తిడతా ఉంటాం, కోప్పడతాం పెద్దవాళ్ళం. మరి మనం కూడా మన బిడ్డలని సారీ చెప్పి క్షమాపణ అడిగి సమాధాన పడాలి. సమాధాన పడ్డ తర్వాత అయ్యగారు తల మీద చేపెట్టి ఒక్కొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆశీర్వాదం మీ ఇంటి మీదకి మీ కుటుంబంలోనికి ప్రవహించటం జరుగుతుంది. ఆమేన్ आमेन। आप वो समझा। एक और वचन మరొక వచనం यूहन्ना पुस्तक यूहन्ना के सुसमाचार अध्याय 12 యోహాను సువార్త अध्याय 12 12వ అధ్యాయం उसका वचन 31 and 32 31 and 32 31వ వచనం 32వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోక అధికారి బయటకు త్రోసివేయబడును. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ listen ఆగా Hmm. 14 verse number 30 అధ్యాయ 14వ అధ్యాయం 30వ వచనం. 14:30 ఇకను మీతో విస్తరించి మాటలాడను. ఈ లోక అధికారి వచ్చుచున్నాడు. కోనిగే లోకాధికారి. ఈ లోక అధికారి అంటే ఎవరు అయ్యా? ఈ లోక అధికారం వస్తున్నాడు అన్నారే, ఎవరు? సైతాన్. ఓకే. నాతో వానికి సంబంధం ఏమీయూ లేదు. నాకు వానికి సంబంధం ఏమీయూ లేదు. ఏ సంబంధం లేదు. Listen, यीशु मसीह कहता है, యేసు ప్రభు చెబుతున్నాడు, महिमा कहाँ है? दौड़ गया। ये 3 दिवस से मेरा ऐसे सेवा कर रहा है, पूछो मत थोड़ा, क्योंकि वो हिंदी जानती है ना. కొంచెం హిందీ తెలుసు కాబట్టి अभी देख सुन लो, ఏనండి. मेरा पॉकेट से ले लेना ये, तो मेरा पॉकेट से लेना इसको. हाँ, मैं बात कर रहा हूँ, మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. मैं देखा नहीं, అయ్యగారు చూడలా. इधर खड़ा रहना. थोड़ी देर के बाद मेरा కొద్దిసేపు అయిన తర్వాత నా సెల్ ఫోన్ ఏది సెల్ లేదని ఎత్తుక్కుంటున్నా. मैंने इसके हाथ में देख रखा. ఆమె చేతిలో ఉంది నా సెల్లు. मैं बोले ये मेरा है फोन. అది నాది కదా అంటుంది. एक छोटा एग्जाम्पल बताया जा रहा ఒక है. ఉదాహరణ చెప్తున్నా. ये फोन किसका है? किसका है?
ఆ ఫోన్ ఎవరిది? मेरा है ना। నాదే కదా ఫోను. अभी किसके हाथ में? ఎవరి చేతిలో ఉంది? तो मेरा इस फोन के ऊपर हमेशा क्लेम है, ये मेरा है। ఇది నా ఫోను थैंक यू। అని అయ్యగారు చెబుతూనే ఉన్నాడు. आपको समझ में आ रहा है मैं क्या बोल रहा? అర్థం అవుతుందా? అయ్యగారు ఏం చెప్పింది అర్థమైంది కదా? हेलो, उसके पास रह गए पर मैं हमेशा क्लेम कर रहा हूँ, ये मेरा है, ये मेरा, ఈ ये ఫోన్, मेरा। ఇది నా ఫోన్, ఇది నా ఫోన్ అని చెప్పి చెబుతూనే ఉన్నాడు అయ్యగారు. क्लियर? शैतान का कोई स्वभाव है कि आपके अंदर अभी भी वो शैतान आपके ऊपर क्लेम करने के लिए? అప్పుడప్పుడు సైతాను కూడా అట్లాగా వేరే వాళ్ళది తీసుకుని ఇది నాది అని అంటది. సైతాను అలాగే చేస్తుంటది. यीशु मसीह कह रहा है యేసు ప్రభు చెప్తున్నాడు, उसका मुझ पर कोई हक नहीं चलेगा, నాకు అతనికి ఏ సంబంధం లేదు అని యేసు ప్రభు उसका చెప్తున్నాడు. कुछ भी मेरे पास नहीं है। నాకు అతనికి ఏ సంబంధం లేదు అని యేసు ప్రభు చెప్తున్నాడు. आपके जीवन के अंदर एक ब्रेक थ्रू होने के लिए, आपके जीवन के अंदर एक ब्लेसिंग होने के लिए जो बताए कुछ बातें बहुत इंपॉर्टेंट है आपके जीवन के अंदर। నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదం వర్ధిల్లుట విస్తరించుట జరగటానికి ముందు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. मैं प्रार्थना करूंगा आपके लिए, మీకోసం నేను ప్రార్థన చేస్తా. क्योंकि यीशु मसीह ने, यूहन्ना ने कहा యోహాను అన్నారు, मनुष्य का पुत्र इसलिए आया कि शैतान के कामों को नाश करे। సాతాను క్రియలను లయపరచటానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని యోహాను చెప్తున్నాడు. क्योंकि यीशु मसीह ने शैतान को कलवरी क्रूस में हरा दिया है। యేసు ప్రభువారు కల్వరి శిలువలో సైతానును ఓడించాడు. यीशु मसीह ने शैतान के ऊपर विजय को हासिल कर दिया है। शाबाश। యేసు ప్రభు సైతానును కల్వరి శిలువలో ఓడించాడు, జయం పొందాడు. यीशु ने मृत्यु के ऊपर जीत को हासिल किया है। మరణపు ముళ్ళు విరిసి మరణాన్ని గెలిచి లేచారు యేసు ప్రభు. हालेलुया, హల్లెలూయా. यीशु श्रापित बना गया ताकि हम आशीष बना रहेंगे। మన మీద ఉన్న శాపాన్ని కొట్టివేసి మనల్ని ఆశీర్వదించటానికి ఆయన వచ్చాడు. आज मैं आपके लिए प्रार्थना करना चाह रहा हूं। నేను ఈ రోజున మీ కొరకు आपका ప్రార్థించబోతున్నా. जीवन के अंदर शैतान जो भी क्लेम कर रहा है टूटने पाए। మీ జీవితంలో ఏదైతే సైతాను మీ మీద ప్రభావం చూపుతున్నాడో వాడి ప్రభావం అంతటా తెగిపోవాలా. आपके परिवार को तोड़ने वाला शैतान की ताकत टूटने पाए। మీ కుటుంబంలో విభేదాలు, కలతలు, గొడవలు, తగాదాలు తెచ్చిపెట్టే దయ్యాలన్నీ యేసు నామములో వెళ్ళిపోవాలా. आपके धन संपत्ति को बर्बाद करने वाला शैतान की ताकत यीशु के नाम से टूटने पाए। ఒక్కొక్కరి యొక్క జీవితంలో మాట మాటకి విభేదాలు, తగాదాలు, గొడవలు తెచ్చిపెట్టే దయ్యాలన్నీ యేసు నామములో కొట్టివేయబడుగాక. आपके बच्चों की एजुकेशन के खिलाफ करने वाला शैतान की ताकत यीशु के नाम से टूटने पाए। మీ పిల్లలు చదువులో విస్తరించకుండా, వర్ధిల్లకుండా, ఫస్ట్ మార్కులో పాస్ అవ్వకుండా ఫెయిల్ అయ్యేటట్టు చేసే ప్రతి దయ్యం యేసు నామములో విడిపోవుడుగాక. आपके व्यवसाय को नाश और बर्बाद करने वाला शैतानी काम यीशु के नाम से टूटने पाए। వ్యవసాయంలో, వ్యాపారంలో వర్ధిల్లకుండా, విస్తరించకుండా, అభివృద్ధి పొందకుండా ఆటంకపరుస్తున్న ప్రతి దయ్యపు శక్తులన్నీ యేసు నామములో తెగిపోవుడుగాక. आपके आरोग्य के ऊपर क्लेम लगाने वाला, आपके बीमारी करने वाला शैतान की ताकत यीशु के नाम से टूट पाए। మాటి మాటికి వ్యాధులు, రోగాలు తెచ్చిపెట్టే ప్రతి విధమైన దయ్యపు శక్తులన్నీ యేసు నామములో తెగిపోవునుగాక. आपको ना छोड़ते हुए पियक्कड़ में बांध कर रखने वाला अल्कोहलिक स्पिरिट यीशु के नाम से टूटने पाए। ఇతరుల మీద కోపం, దేశం, కక్ష పెట్టుకుని హృదయంలో సైతాన్ అలాగే కూర్చుని మిమ్మల్ని ఆనందంగా, సంతోషంగా బ్రతకనీయకుండా అడ్డగిస్తున్న ప్రతి దయ్యం యేసు నామములో వెళ్ళిపోవునుగాక. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. गर्भ को गिराने वाला शैतान की ताकत यीशु मसीह के नाम से टूटने पाए। మాట మాటకి వేర్వేరు పాపాల్లో పడిపోయేటట్టు కారణమైన పాపానికి ప్రేరేపించే ప్రతి దయ్యం యేసు నామములో తెగిపోవునుగాక.
बच्चों की शादी के खिलाफ करने वाला अंधकार की ताकत यीशु मसीह के नाम से ढूंढने पाए। పిల్లలు పెళ్లిళ్ళు కాకుండా ఆటంకపరిచే ప్రతి అంధకార శక్తుల ప్రభావం అంతా యేసు నామములో తొలగిపోవును గాక. చెప్పండి ఆమేన్ చెప్పండి. ఆమేన్ అనండి. ఆమేన్ అంటాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. आपके आशीष का विरोध करने वाला हर प्रकार की अंधकार की ताकतें, मंत्र, टोना, जादू की शक्तियां, परंपराओं से आने वाला श्रापों की शक्तियां यीशु के नाम से टूटने पाए। शाबाकालादारा ఆశీర్వాదం నీ మీదకి నీ ఇంటి మీదకి రాకుండా నువ్వు వద్దెల్లకుండా ఆటంకపరుస్తున్న ప్రతి శాపం, ప్రతి మంత్ర ప్రయోగం, ప్రతి విధమైనటువంటి శాతపాటి కట్లన్నీ యేసు నామములో తెగిపోవును గాక. हालेलुया हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. प्रभु आपको आशीष देना चाहता है। దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. आपकी खुशी को छीन लेने वाला, అయితే నీ యొక్క స్థానాన్ని తీసేటువంటి వాడు, आपकी संतोष को छीन लेने वाला, నీ యొక్క సంతోషాన్ని దొంగిలించేవాడు, आपकी संपत्ति को छीन लेने నీ ఆస్తిని దోసుకునేవాడు, आपकी पति पत्नी को आप में झगड़ा कराकर दूर करने वाला, భార్యాభర్త మధ్య ఉన్నటువంటి బంధాన్ని తెంచి దూరం చేసేటువంటి వాడు, परिवारों के अंदर झगड़ा उत्पन्न कराने वाला, కుటుంబీకుల మధ్య గొడవలు తగాదాలు పెట్టేటువంటి సైతానుడు, परिवारों के अंदर 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 मिसअंडरस्टैंडिंग डालने वाला, కుటుంబంలో అనుమానాలు సందేహాలు తెచ్చిపెట్టేటువంటి సైతాను, ओ व्यवसाय में फल ना देने वाला, వ్యవసాయంలో మంచి లాభం ఆదాయం రాకుండా ఆపేటువంటి వాడు, परिश्रम करता है पर कहीं न कहीं एक छेद वाली तैरी कैंसर निकल जाती है वैसे निकालने वाला, నీ సంపాదన వేర్వేరు రీతిగా నష్టాలు కలుగజేసే ప్రతి దయ్యం यीशु मसीह के नाम से యేసు క్రీస్తు నామములో तमाम शक्तियां ఈ ప్రతి విధమైన శక్తులన్నీ यीशु के नाम से टूटने पर యేసు నామములో విడిపోవును గాక. हालेलुया హల్లెలూయా. आप आशीषित है, ఆశీర్వాదింపబడుదురు గాక. आप आशीषित है, మీరు ఆశీర్వదించబడిన వారు. आपका परिवार आशीषित है, ఆమేన్ అనండి. మీ కుటుంబం ఆశీర్వదించబడును గాక. आपके बच्चे आशीषित है, నీ ప్రజలు ఆశీర్వదించబడుదురు గాక. आपकी संतान आशीषित है, నీ బిడ్డలు వర్ధిల్లుదురు గాక. आपके गर्भ आशीषित है, నీ గర్భం ఆశీర్వదించబడును గాక. आपका पति लोग आशीषित है, మీ భర్తలు ఆశీర్వదించబడుదురు గాక. आपका पत्नी लोग आशीषित है, మీ భార్యలు ఆశీర్వదించబడుదురు గాక. आपकी परिवार आशीषित है, మీ కుటుంబాలు ఆశీర్వదించబడుదురు గాక. आपका धन आशीषित है, నీ ధనము ఆశీర్వదించబడును గాక. आपकी सेवकाई आशीषित है, మీ పరిచర్య ఆశీర్వదించబడును గాక. आपका बुद्धि आशीषित है, మీ యొక్క జ్ఞానము మీ వివేకం ఆశీర్వదించబడును గాక. आत्र को बोलो आपकी बुद्धि आशीषित है, నా జ్ఞానం నా బుద్ధి ఆశీర్వదించబడును గాక. తలమే చేయబెట్టుకోండి. हालेलुया हालेलुया నా జ్ఞానం ఆశీర్వదించబడును గాక. हालेलुया హల్లెలూయా. आप आशीषित है, మనం అంతా ఆశీర్వదించబడుదుము గాక. आमेन ఆమేన్. आमेन। ఆమేన్. मैं प्रार्थना करने जा रहा गागम। ప్రార్థన చేయబోతున్నా. आज कई लोगों के जीवन के अंदर के बंधन टूटेगा। ఈ రోజు అనేక మంది కుటుంబాల్లో ఉన్న బంధకాలు తెగిపోతున్నాయి. श्राप का बंधन टूटेगा। దురాత్మ శక్తుల బంధకాలన్నీ తెగిపోతున్నాయి. आपके विरोध भेजा हुआ तंत्र मंत्र टोना जादू की शक्ति टूट जाएगा। నీకు విరోధంగా రూపించబడిన మంత్ర తంత్రాలు ప్రతి శాతబడి కట్లన్నీ యేసు నామములో కొట్టివేయబడబోతున్నాయి. आपको यीशु मसीह को रक्त बचा कर रखेगा। యేసు రక్తమే నిన్ను ముద్రించి భద్రపరచబోతుంది. हालेलुया ఆమేన్ అనండి. ఆమేన్. ಎಲ್ಲರೂ ಯೇಸುವಿನ ರಕ್ತ, యేసు రక్తమే జయం అనండి. పలకండి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. గట్టిగా పలకండి. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం. యేసు రక్తమే జయం.
యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. अब मैं गीत गाने जा रहा है, बच्चों गीत गाएंगे शाबा बाबा बाबा ला थोरे माना से యేసు రక్తము खड़े हो जाएंगे, खड़े हो లేచి जाएंगे। నిలబడదాం, అందరు లేద్దాం. बाइबल से एक साइड में कर लो शाबा का थोरे माना से का थोरे माना అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 शाबा बाबा అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారనే, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, హల్లెలూయా. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన అర్ధల వేదక జూడ బలం
కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. బంధకాలు తెగిపోతున్నాయి, సాతాను శక్తులు వెళ్ళిపోతున్నాయి. కళ్ళు వేయండి, కళ్ళు వేయండి, కళ్ళు మూసి హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు వేయండి, కళ్ళు వేసి ప్రార్థన చేయండి. హల్లెలూయా 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 హల్లెలూయా. కళ్ళు మూసి ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. నర్తన స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. ఆపకండి, ఆపొద్దు. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం. నర్తేసి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు కళ్ళు తెరిచి తమాషాలు నడవకండి. వాళ్ళలో నుంచి వెళ్ళిపోయే దయ్యాలు మళ్ళీ మీ కాడ వస్తాయి. ఆ దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మీ దగ్గరికి రాకుండా ఉండటం కోసం మీ బాధ ఏదో చెప్పుకుని నన్ను బాగు చేయమని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. अन्य ఆత్మతో నిండి భాషలతో మాట్లాడు. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah, hallelujah. Hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. Hallelujah, hallelujah. నర్దరాల, నర్దరాల. స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి. Hallelujah, 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 hallelujah. అనేకులు ఉన్న దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, అనేకులకు పట్టిన రోగాలు వెళ్ళిపోతున్నాయి, అనేకుల సమస్యలు తొలగిపోతున్నాయి. స్తుతించు, స్తుతించు. నీ బాధలు కూడా తొలగిపోతాయి, నీ సమస్యలు కూడా విడిపోతాయి. నీ కూడా నీవు ఆశీర్వదించబడటానికే స్తుతించు. స్తుతి స్తోత్రం, 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 స్తుతి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 Get out. హల్లెలూయా 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 घरों को बर्बाद करने वाला अंधकार की ताकत है కుటుంబాలను నష్టపరిచే ప్రతి దురాత్మ శక్తులన్నీ యేసు నామములో नाम से యేసు నామములో తొలగిపోవును గాక యేసు నామములో దుర్మార్గుని కట్లు తెగిపోవును గాక బంధకాలు తెగిపోవును గాక బంధకాలు తెగిపోవును గాక బంధకాలు తెగిపోవును గాక ఆమేన్ 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 बंधन खुल जाए आमेन इस बेटी को आमेन बंधन खुल जाए आमेन शबकालादारा హల్లెలూయా 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 నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి యేసు के ఉన్నదయ్యా పాపాలను క్షమించే యేసు के नाम से శక్తి కలిగినది యేసయ్య నామం పాపిని शबाला दूरी कबाला यीशु के नाम से यीशु के नाम से शबाला इस बेटी को बर्बाद करने के लिए आने वाला हर एक अंधकार की ताकत से यीशु के नाम से टूट जाए स्वतंत्र होगा आशीष होने पर यीशु के नाम से आशीष होने पर शबाला यस 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 सामर 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 अभिषेक अभिषेक शबकालादारा कमाने से रिबकालादारा बाबा बाबा रिबकालादारा कमाने से कलादे रिबा बाबा बालादारा कमाने से రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా నమ్మితే చాలు నీవు
యేసయ్య నామంలో ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి నిన్ను చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే పరలోకానికి నిన్ను చేర్చే యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. 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 యేసయ్య నామంలో రిబన శరవది అందరవల వికలవస్య ఔరమన త్యారవల విదిరవ శరవది అందరవల విదిరవ కలవస్యరవది. యేసయ్య నామంలో హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్య నామంలో యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా शबकालंधोरे का मनसे హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. बोलो प्रभु यीशु मसीह की జై आमेन. ఆమేన్. मैं आपके लिए प्रार्थना करना जा रहा हूँ. మీకోసం ప్రార్థన చేయబోతున్నాం. ఒక్కొక్క కుటుంబం కుటుంబాలు अशेष लाइन लाइन में भेजने पाए. లైన్లో పెట్టేయండి. మీరు వచ్చేసి లైన్లో నిలబెట్టేసేస్తే కుటుంబాలుగా ఒక్కొక్క కుటుంబం. एक दो बहन साथ में काम पर रहने पाए, मेरा रहने पाए, इधर साइड में पास्टर के साथ रहने पाए. ఇటు రండి. ఒక్కొక్క కుటుంబం. बपतिस्मा लिया हुआ लोग होना चाहिए. छोटे बच्चों को नहीं खड़ा करना.